పంటల సాగులో రైతులు బస్తాల కొద్దీ ఎరువు కట్టలను పొలంలో గుమ్మరిస్తున్నా దిగుబడులు మాత్రం ఆశించిన మేర పొందలేక నిరాశ చెందటం నిత్యం చూస్తూనే ఉంటాం. దీనికి తోడు కేవలం స్థూల పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను మాత్రం పంటలకు అందిస్తూ సూక్ష్మ పోషకాలను అశ్రద్ధ చేస్తూ ఉంటారు. పంటల్లో దిగుబడి అనేది నేల సారం, సాగు చేసే రకం, యాజమాన్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలను చేయించుకొని తదనుగుణంగా పంటల ఎంపిక, పోషక యాజమాన్యం చేపడితే సాగు లాభదాయకంగా ఉంటుంది. భూసార పరీక్షల కొరకు మట్టి నమూనా ఏ విధంగా సేకరించాలో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నంద్యాల జిల్లా యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రమణయ్య. భూసార పరీక్షలు అనేవి ఎండాకాలంలో ముఖ్యంగా మనకు పైరు లేనప్పుడు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ నమూనాలు సేకరించి మన భూసార పరీక్ష కేంద్రాలకు పంపించాలి. భూసార పరీక్షల్లో ప్రధానంగా ఎందుకు చేయించుకోవాలంటే మనం వేయాల్సిన రసాయనిక ఎరువులు ఎంత మోతాదులో వేయాలి అనే దాన్ని నిర్ణయించుకునే దానికి భూసార పరీక్షలు అనేవి చేయించుకోవాలి. మొదటగా మట్టి నమూనాను సేకరించుకోవాలి. మొదటగా రైతు వాళ్ళ పొలంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ పొలంలో ఎక్కడ భూసారం ఎక్కువ ఉండేది, తక్కువ ఉండేది, లేదా సౌడు ఉందా, లేదా ఒకే రకమైన నేల, ఇవన్నీ కూడా గమనించుకున్నట్లయితే ఒకే రకమైన నేల అయితే, ఉదాహరణకు నల్లరేగడి పొలము లేదా ఎర్ర నేలలు అయితే ఒకే రకమైన పొలం అయితే 5 ఎకరాలకు ఒక నమూనా తీయాలి. ఈ 5 ఎకరాల ఒక నమూనాని జిగ్జాగ్ మేనర్లో వ్యూహాకారపు గుంతలు 15 సెంటీమీటర్ల లోతు తీసి ఒక చెంపకు ఒక సైడ్కు మట్టిని బ్రెడ్ కట్ చేసినట్టు కట్ చేసుకొని ఈ 15 గుంతల్లో మట్టిని ఒక చోట బండ మీద కానీ పోసి దాన్ని బాగా కలిపిన తర్వాత దాన్ని చతుర్భాగ పద్ధతిలో 4 భాగాలు చేసి 2 ఎదురెదురు భాగాల మట్టిని తీసేసి 2 ఎదురెదురు భాగాల మట్టిని కలుపుకోవాలి. ఆ తర్వాత మిగిలిన మట్టిని మళ్ళా బాగా కలిపి ఇంతకుముందు తీసేసిన డైరెక్షన్లో కలుపుకున్న డైరెక్షన్లో తీసేయాలి. ఈ ప్రాసెస్ను ఒక 5 నుండి 6 సార్లు చేసినట్లయితే మనకు అరకిలో మట్టి మిగులుతుంది. ఈ అరకిలో మట్టిని సమాచార పత్రము, ఆ రైతు పేరు, గ్రామము, మండలము, చేను యొక్క సర్వే నెంబరు, లేదా చేను పేరు, తర్వాత ఏవై పైరు, తర్వాత అది వర్షాధారమా, నీటిపారుదల, ఈ అంశాలన్నీ కూడా ఒక సమాచార పత్రాన్ని జత చేసి దాన్ని మట్టి అంతా కూడా కవర్లో పోసి భూసార పరీక్ష కేంద్రాలకు పంపాలి. కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లిలో భూసార పరీక్ష కేంద్రం ఉంది. ఇక్కడ నేల యొక్క ఉదజన సూచిక, లవణ సూచిక, సేంద్రియ కర్బనము, లభ్య నత్రజని, భాస్వరము, పొటాసు, జింకు, ఐరన్, కాపరు, మ్యాంగనీసు, బోరాను అనే గంధకం కూడా అనాలిసిస్ చేసి పరీక్షించి దాని ప్రకారము ఏ పోషక పదార్థం లోపం ఉందో, ఏది ఎక్కువ ఉందో కనుక్కొని ఆ ప్రకారం మనం లోపం ఉన్న దాన్ని సవరించడానికి రికమెండేషన్ ఇవ్వడం జరుగుతుంది. రైతులు విచక్షణారహితంగా రసాయనిక ఎరువులు వేసినప్పుడు భూమి యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది, ఖర్చు పెరిగిపోతుంది. ముఖ్యంగా భూసార పరీక్ష చేయించుకోకుండా ఎరువులు వేస్తే ఉదాహరణకు వరి కానీ, మొక్కజొన్న కానీ ఇటువంటి పైర్లలో ఎకరానికి దాదాపు 15,000 రూపాయలు ఖర్చు వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే భూసార పరీక్షలు చేయించుకుంటే మనకు ఒక 5-6 వేల రూపాయల ఖర్చు తగ్గేదానికి అవకాశం ఉంది. అలాగే మిరపలో అయితే దాదాపు 10,000 నుంచి 15,000 రూపాయలు ఖర్చు తగ్గించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రసాయనిక ఎరువులు ఎక్కువగా వేస్తే నేల ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. సో నేల ఆరోగ్యం అంటే నేల యొక్క భౌతిక, రసాయనిక, జీవ సంబంధ లక్షణాలు. ఈ లక్షణాలన్నీ మెరుగ్గా ఉండాలంటే రైతులు రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు కూడా తగు మోతాదుల్లో వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికంటే ముందు ఎండాకాలంలో భూసార పరీక్షలు చేయించుకున్నట్లయితే ఆ రైతు ఏ పంట వేసుకోవాలి, తర్వాత దానికి ఎంత ఎరువులు వేసుకోవాలి, ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా ఎండాకాలంలో నమూనాలు ఇస్తే జూన్ కల్లా వాళ్ళకు ఫలితాలు అందుతాయి. సో దాని ప్రకారం వాళ్ళు వేసుకునే పైరును బట్టి రసాయనిక ఎరువుల మోతాదును వేసుకున్నట్లయితే ఖర్చు అనేది తగ్గుతుంది.